టేస్ట్ చెప్ప పంచగింజలకి పై తొక్కు మా అమ్మ వలసిస్తుంది. నేను ధనియాలు పట్ట మొగ్గ అయిన తర్వాత తీసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న పనసగింజలు వేసేసుకోవాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జయాస్ పరివార్లో స్పెషల్ ఏంటంటే పనసగింజల కూర. దానికోసం ఏం కావాలో చూడండి. పనస పండు లోపల ఉండే గింజల్ని ఇలాగా సపరేట్గా తీసుకొని నీట్గా ఫస్ట్ వాష్ చేసుకుని తర్వాత కుక్కర్లో 8 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఇలాగా పైన ఒక తొక్కు లోపల ఒక తొక్కు ఉంటుంది, 2 తీసేసుకోవాలి. పనసగింజలకి పై తొక్కు మా అమ్మ వలసిస్తుంది. నేను దాన్ని తెల్లగా ఇలాగ వస్తున్నాను అనమాట. దాంతో కూడా వండుకోకూడదమ్మా. దాంతో కూడా వండుకోకూడదు, బాగుండదు. చూడండి, ఈ రకంగా చాకుతో అంతా తీసేసుకోవాలి. పనసగింజల కూరకి ముందుగా పనసగింజలు ఉడకబెట్టుకొని పొక్కు తీసి పెట్టుకున్నాము. దానికోసం ఏమేమి కావాలో చూపిస్తారండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం, గసగసాలు, పసుపు, ధనియాలు, పట్ట, లవంగ, కరివేపాకు. ముందుగా దీనికోసం మనం ఒక పౌడర్ వేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నూనె వేసుకోకుండా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పొడి అంతా ఒక చుక్క కూడా నూనె లేకుండా డ్రైగా వేయించుకోవాలి. కొంచెం ధనియాలు పట్ట మొగ్గ, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం గసాలు వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట ఆడిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. మనం దంచుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ హీరో ముందుగా ఉడకబెట్టుకున్న పనసగింజలు వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి. కొంచెం మిరప్పొడి వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాల్లో కూడా 15 నిమిషాలు బాగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు ఉండాలి. సిమ్లోనే పెట్టి ఉడకబెట్టుకోండి. చాలా ఈజీ కదా. చాలా ఈజీ కదా. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇంతే రెడీ అయిపోయింది మన పనసగింజల కూర. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చాంగడ్ల కూరలాగా ఉందమ్మా. మా ఫ్రెండ్స్ అంటున్నారు చాంగడ్ల కూరలాగా ఉంటుంది. కొంచెం అలాగే ఉంది, చాంగడ్ల కూరలాగా. టేస్ట్ చెప్ప ఎట్టుంది? నిజంగా చెప్పెట్టుందో చాంగడ్డల కూర పనసగింజల కూర బాగానే ఉందిరేమా. గమ్మది పెట్టుకుంటూ గట్టిగా ఉంది కదా, కొంచెం నవ్వలేకుంది. మా పనసగింజల కూర మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.